హలో ఛాంపియన్స్, విక్టరీ విత్ యాష్ వారసులందరికీ కూడా శుభోదయం. గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఏఐ మనీ అండ్ ద వాల్యూ అనే ఒక కంటెంట్ తోటి మనం ముందుకెళ్తున్నాం. అద్భుతమైనటువంటి సారాంశం. ఎందుకంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది, మనం ఏ విధంగా ఉండాలి, ఎంత మాత్రం అప్రమత్తంగా ఉండాలి, మనం ఏ వ్యవస్థలోకి వెళ్తున్నాం, ఆ వ్యవస్థ ఎలాగా మనల్ని తీసుకుంటుంది అనే దాని మీద ఒక అద్భుతమైనటువంటి మంచి సారాంశం. తప్పకుండా ఇది మన జీవితాల్లో ఒక వెలుగు నింపుతుందని, మనల్ని యాక్టివ్ గా చేసి ముందుకు తీసుకెళ్తుందని నేను భావిస్తున్నాను. ఈ డీప్ డైవ్ కు స్వాగతం. ప్రస్తుతం ఉన్న పబ్లిక్ ఇంటర్నెట్ ను మీరు ఒకసారి ఊహించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇది ఎలా ఉందంటే, ఇది ఒక రకంగా చెప్పాలంటే బాగా శబ్దాలతో నిండిన, జనాలు ఎగబడుతున్న ఒక హోటల్ లాబీ లాంటిది. అవును, ఇది పూర్తిగా గందరగోళంగా ఉంటుంది. ఎవరైనా మీ ముందుకు వచ్చి గట్టిగా అరవగలరు. అలాగే ఇంటర్నెట్ లేఅవుట్ కూడా ఆల్గరిథమ్స్ కోరుకునే దాన్ని బట్టి ప్రతి 5 నిమిషాలకు మారిపోతున్నట్లు అనిపిస్తుంది కదా. నిజంగా ఏదైనా నిర్మించాలని ప్రయత్నించే ఎవరికైనా ఇది చాలా అలసటను కలిగిస్తుంది. సరిగ్గా చెప్పారు. అందుకే ఈ రోజు మనం చూస్తున్న ఫ్రేమ్వర్క్ పూర్తిగా భిన్నమైన ఒక దాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తోంది. ఇది ఒక ప్రైవేట్ గట్టి రక్షణ ఉన్న ఏఐ శక్తితో నడిచే కోట లాంటిది. ఇది పూర్తిగా ఒక కొత్త కోణం. అవును, ఇది నిజంగా అంతే. ఈ రోజు మనం యాష్ అప్డేట్ సిస్టమ్ అని పిలువబడే దాని నిర్మాణం గురించి వివరంగా ఉన్న ఒక పెద్ద పునాది లాంటి పత్రాన్ని విశ్లేషిస్తున్నాము. వింటున్న మీకోసం మా లక్ష్యం ఏమిటంటే కేవలం సాఫ్ట్వేర్ ఫీచర్ల జాబితాను చదవడం కాదు. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఫీచర్లు శాశ్వతం కావు, అవి ఎప్పుడు మారుతూనే ఉంటాయి. మనం ఇప్పుడు దాకా ఎన్నో అప్డేట్లలో మనం మాట్లాడుకున్నాం. ఎప్పటికప్పుడు ప్రతి సెకండ్ కూడా అప్డేట్ అవుతూనే ఉంటుంది. దాన్ని సాఫ్ట్వేర్ అంటారు. ఒకసారి తయారు చేసి వదలడం కాదని చెప్పి ఇదివరకే ఒక 2-3 ఆడియోలో కూడా మనం చేసుకున్నాం. ఆ సందర్భమే ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చింది. కాబట్టి ఈ ఫ్యూచర్స్ అనేవి, ఈ సాఫ్ట్వేర్ ఫ్యూచర్స్ అనేవి శాశ్వతం కావు, అవి ఎప్పుడు మారుతూనే ఉంటాయి. ఒక సంవత్సరంలో అవి పనికి రాకుండా పోతాయి. మనం నిజంగా వెతుకుతున్నది దానికి సంబంధించిన మూల నమూనా, అంటే బ్లూ ప్రింట్. ఇంటర్నెట్ లో ఎక్కడో ఉన్న ఒకరికొకరు తెలియని వ్యక్తుల సమూహాన్ని ఒక చోటికి చేర్చి వారిని భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే ఒక ఏకీకృత డిజిటల్ సమాజంగా మార్చడానికి అవసరమైన యాంత్రిక, మానసిక మరియు ఆర్థిక ప్రక్రియలను మనం అర్థం చేసుకోవాలి. ఇది ఒక పెద్ద పని. ఈ ఆలోచన ప్రస్తుతం మన ఇంటర్నెట్ ను ఉపయోగించే విధానాన్ని సవాలు చేస్తుంది. ఎందుకంటే అందరికీ ఆలోచనలు వస్తాయండి. ఎస్, మనం ఈ విధంగా ఉండాలి. మనుషులు లోపలికి ఎవరైతే చేరుతూ ఉంటారో, కొత్త వ్యక్తులందరూ చేరుతూ ఉంటారో, వాళ్ళు తీసుకొస్తున్న వ్యాపారానికి దానికి సంబంధించిన లాభదాయకాలు, తర్వాత మిగతా విశేషాలు అన్ని కూడా A to Z ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాల ఫార్మాట్స్ అన్ని కూడా వాళ్ళ ప్యానల్స్ కి చేరువేరేది. ఇది నోట్లో మాట్లాడడం చాలా ఈజీ, కానీ అది కార్యాచరణ తలచేది చాలా కష్టం. కాబట్టి ఇది చాలా ఒక పెద్ద పని. ఈ ఆలోచన ప్రస్తుతం మన ఇంటర్నెట్ ను ఉపయోగించే విధానాన్ని సవాలు చేస్తుంది. ఎందుకంటే మనం కేవలం తాత్కాలిక వినియోగదారులుగా ఉండటానికి అలవాటు పడిపోయాం. అవునా? మనం అలా వచ్చి వెళ్తుంటాం. ఏదైనా ఒక ప్లాట్ఫామ్ లోకి లాగిన్ అవుతాం, అక్కడ ఉన్నదాన్ని చూస్తాం, కామెంట్లలో ఎవరితోనైనా వాదిస్తాం, ఆపై వెళ్లిపోతాం. అవును, మూలలో ఉన్న చిన్న ఎక్స్ మార్క్ ను నొక్కి బయటకు వచ్చేస్తాం. కానీ ఇక్కడున్న సమాచారం ప్రకారం ఈ తాత్కాలిక పద్ధతి త్వరలోనే పనికి రాకుండా పోతుందని వాదిస్తున్నారు. ఈ పత్రం అంతటా ఉన్న ముఖ్యమైన విషయం ఏమిటంటే, సాంకేతికత మునిపెన్నడూ లేని విధంగా చాలా వేగంగా ఎదుగుతోంది, చాలా వేగంగా దూసుకుపోతోంది. ఆ వేగం వల్ల కమ్యూనిటీలు అని వ్యాపార నెట్వర్క్లు కావచ్చు, విద్యా సమూహాలు కావచ్చు, సామాజిక సంస్థలు కావచ్చు, తమ స్వంత ఆవిష్కరణలను మరియు నిర్మాణ ఐక్యతను క్రమబద్ధీకరించుకోవడంలో విఫలమైతే అవి ఖచ్చితంగా వెనుకబడిపోతాయి. కాబట్టి ఇవి ప్రాథమికంగా మారండి లేదా నశించండి అనే వాతావరణం లాంటిది. ఈ టెక్స్ట్ దాన్ని అలానే వివరిస్తోంది. మారండి లేదా నశించండి. దీన్ని మీకు సులభంగా అర్థమయ్యేలా చెప్పడానికి నేను ఒక భౌతిక ఉదాహరణను ఉపయోగించాలనుకుంటున్నాను.
ఎందుకంటే నేను ఈ సిస్టమ్ యొక్క 4 ముఖ్యమైన పిల్లర్స్ అంటే స్తంభాలు 4 స్తంభాలు గురించి చదివినప్పుడు అవి కనెక్టివిటీ అనుసంధానం గురించి విద్య, ఆర్థిక సాధికారత మరియు ఆవిష్కరణ ఈ 4ంటిని చూసినప్పుడు ఒక డిజిటల్ కమ్యూనిటీని నిర్మించడం అనేది ఒక భౌతిక నగరాన్ని నిర్మించడంతో సమానమని నాకు అనిపించింది. దాన్ని అర్థం చేసుకోవడానికి అది చాలా మంచి మార్గం. ఎందుకంటే మీరు ఏదో ఒక ఖాళీ స్థలంలో 1,00,000 ఇళ్లను పడేసి దాన్ని ఒక నగరం అని పిలిచి అక్కడ ఒక గొప్ప మహానగరం అద్భుతంగా వెలుస్తుందని ఆశించలేరు. లేదు, అది ఒక పెద్ద విపత్తు అవుతుంది, పూర్తిగా విపత్తు. ఎందుకంటే మీకు ఒక అంతర్గత వ్యవస్థ కావాలి, కనెక్టివిటీ కోసం రోడ్లు కావాలి, విద్య కోసం పాఠశాలలు కావాలి, మరియు ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరచడానికి ఒక మార్కెట్ కావాలి. అక్కడ నివసించే ప్రజలు కలిసి ఏదైనా అర్థవంతంగా చేయడానికి మొదట ఆ వాతావరణాన్ని మీరు సిద్ధం చేయాలి. డిజిటల్ స్పేస్ల నిర్మాణాన్ని మనం చాలా అరుదుగా విశ్లేషిస్తాం, కానీ అది వినియోగదారుల ప్రవర్తనను శాసిస్తుంది. ఈ బ్లూ ప్రింట్ యొక్క మొదటి దశను మనం చూస్తే ఈ పత్రం తన 2 పిల్లర్లను ఒకదానితో ఒకటి బలంగా ముడిపెడుతుంది. అవి ఏవి? డిజిటల్ కమ్యూనికేషన్ మరియు కనెక్టివిటీని ఆవిష్కరణ మరియు సాంకేతికత ముడిపెడుతుంది. అంటే మొదటి మరియు 4వ పిల్లర్స్ అన్నమాట. తక్షణ ప్రకటనలు, కమ్యూనిటీ చర్చలు, దేశాల సరిహద్దులు దాటి నెట్వర్కింగ్ అవకాశాల యొక్క అవసరాన్ని ఈ సిస్టమ్ వివరిస్తుంది. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే యాప్ స్టోర్ లో ప్రస్తుతం ఏ చాట్ యాప్ పాపులర్ గా ఉంటే దాన్ని వాడమని వారు కేవలం సలహా ఇవ్వడం లేదు. వెళ్లి ఒక గ్రూప్ చాట్ క్రియేట్ చేసుకోండి అని వారు ఊరికే చెప్పడం లేదు. వారు ఈ కనెక్టివిటీ కోసం కొన్ని ప్రత్యేకమైన ప్లాట్ఫామ్లను పునాదిగా పేర్కొంటున్నారు. ఆ ప్లాట్ఫామ్లను ఈ టెక్స్ట్ OAT, OConnect మరియు OPAL గా పేర్కొంది. ఈ ప్లాట్ఫామ్ల లక్ష్యం కమ్యూనిటీలు చురుకుగా మరియు ఐక్యంగా ఉండటానికి సహాయపడటం అని టెక్స్ట్ స్పష్టంగా చెబుతోంది. కానీ నేను ఆ విభాగాన్ని చదువుతున్నప్పుడు నాలో ఒక పెద్ద ప్రశ్న తలెత్తింది. ఏమిటది? ఇంటర్నెట్ ఇప్పటికే కమ్యూనికేషన్ యాప్లతో నిండిపోయింది. మనకు పెద్ద పబ్లిక్ సోషల్ నెట్వర్క్లు ఉన్నాయి. కేవలం 3 సెకండ్లలో డౌన్లోడ్ చేసుకోగల వేలాది మేనేజింగ్ యాప్లు ఉన్నాయి. అవును, లెక్కలేనన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఓట్ లేదా ఓ కనెక్ట్ వంటి ప్రత్యేకమైన ఇకోసిస్టమ్ ను నిర్మించడం మరియు ఉపయోగించడం ఎందుకు అవసరం? ఉన్న పబ్లిక్ ప్లాట్ఫామ్ లోనే ఒక ప్రైవేట్ గ్రూప్ ను క్రియేట్ చేసుకుని ఈ పెద్ద నిర్మాణ శ్రమనంతా ఎందుకు వదిలేయకూడదు? ఇది మళ్లీ చక్రాన్ని మొదటి నుండి కనుగొన్నట్లు అనిపిస్తోంది. పైకి చూడటానికి అలానే అనిపిస్తుంది, కానీ ఒక ప్రత్యేకమైన ఇకోసిస్టమ్ యొక్క అవసరాన్ని అర్థం చేసుకోవాలంటే మీరు ఆ పబ్లిక్ ప్లాట్ఫామ్ల యొక్క ఆల్గరిథమ్స్ ఎలా పనిచేస్తున్నాయో చూడాలి. అవి ఎలా పనిచేస్తాయో కూడా చూడాలి. ప్రస్తుతం మనం ఉన్న ఇంటర్నెట్ కేవలం ఒకే ఒక్క దానికి ప్రాధాన్యత ఇస్తుంది. అది మీ శ్రద్ధను అంటే అటెన్షన్ లాక్కోవడం. పబ్లిక్ సోషల్ మీడియాను నడిపించే ఆల్గరిథమ్స్ ప్రాథమికంగా మీ దృష్టిని చెడగొట్టడానికి రూపొందించబడ్డాయి. ఎందుకంటే మీరు ప్రకటనలను చూడాలి. సరిగ్గా చెప్పారు. మీ నిర్దిష్ట కమ్యూనిటీతో మీరు లోతైన అర్థవంతమైన సంబంధాన్ని ఏర్పరచుకోకుండా మిమ్మల్ని దూరం చేయాలని మరియు మిమ్మల్ని ఎక్కువసేపు స్క్రోల్ చేసే ఏదో ఒక గొడవ లేదా కోపంతో కూడిన కంటెంట్ వైపు మిమ్మల్ని